మాటలతో హృదయాలను తాకినటువంటి మహానేత, జాతీయ స్ఫూర్తిని జ్వలింపజేసి దేశానికి దిశానిర్దేశం చేసినటువంటి తత్వవేత్త, భారత రత్న అయినటువంటి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిని స్మరించుకునే అవకాశం అమరావతికి శుభ సూచకంగాను భావిస్తున్నాను. అటల్ బిహారీ వాజ్పేయి గారిలో ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయి. మొదటిది కార్యదక్షత. కార్గిల్ యుద్ధ సమయంలో సైనికులతోటి అండగా ఉండి లైన్ ఆఫ్ కంట్రోల్ని దాటకుండా ప్రపంచ దేశాలను మెప్పించి యుద్ధం చేసిన విధానం కానీ, రెండవది వారి వ్యక్తిత్వం. ఒక్క ఓటుతో అధికారం ఉంటుందని తెలిసినా కూడా ఈ దేశం, ఈ ప్రజాస్వామ్యమే శాశ్వతం, పదవులు, పార్టీలు, రాజకీయాలు శాశ్వతం కాదు అని చెప్పి నిలబడిన నాయకత్వం వివక్షాలను ప్రత్యర్థులుగా భావించలేదు. మూడో విషయం తీసుకొస్తే నాయకత్వం, పరిపాలన. వారు ఆ రోజుల్లో ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ కూడా దేశంలో తెలివైన వారు ఎవరున్నారు, ముందు చూపుతో ఎవరున్నారని గ్రహించినప్పుడు ఆ రోజు వారికి కనపడినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దేశంలో డబ్బు లేకపోతే పీపీపీ విధానంలో రోడ్లు వేయవచ్చు అని చెప్పినటువంటి సలహా కూడా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదే. అదేవిధంగా టెలికాం రంగంలో ఏ విధంగా గ్రామానికి కనెక్టివిటీ పెంచాలి అని ఆలోచించినప్పుడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ టెలికాం రిఫార్మ్స్ చేస్తే ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఇంటర్నెట్ సౌకర్యం వచ్చింది. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారి సహకారం ఆ రోజు తీసుకుంటా ఉన్నారు. వాజ్పేయి గారి జయంతిని ఈ విధంగా సుపరిపాలనా దినోత్సవంగా జరుపుకోవటం ఆయనకి తగినటువంటి నివాళి అని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.